మొన్న ఎడ కనిపించింది మనకి ట్యాంక్ ట్యాంక్ బండ్ మీద ఇంకో పిల్లతోడు కనిపించిండు. నీకు చెప్దామంటే నువ్వు బాధపడతావు అని చెప్పి చెప్తలే. అవునా నిజంగానా? ప్రామక్క మాకు అబద్ధం చెప్పని నీకేముంటుంది? ఏదో నా చేతులు ఎప్పని తీసుకొని ఎప్పుడు ఏడుస్తా అని కథలు పడుతున్నావు. ఈసారి ఏడవా, ఇద్దరిని దంచుతా. దంచుడు కాదని డైలీ తిరుగుతుండ బండి మీద. ఎట్లా నీకేం అర్థం అయితే చెప్పు, ఏంది ఏం కథలు సొల్లుమా పేరు మొత్తం బయట గలీజ్ చేస్తూ డైవర్స్ ఇచ్చేద్దామా? పోతావా? వేడలతో తిరుగుతున్నాను పెళ్లి సిగ్గులేదు వాడు తిరుగుతాడు నాకు తెలుసు. అదే ఒప్పుకోండు ఆమె ముంగట. ఆమె ఏడుస్తుంది ఇంటిపోతా అని. ఇంటికి పోకు, మీ ఇంటికి పోయినా మీ ఇంట్లో చెల్లగొడతారు. నువ్వు సో వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాబు 07. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా డీజే కార్తిక్ ఇంకా వాళ్ళ వైఫ్ అయితే ఇంటికి వస్తున్నారు. అంటే ఫోన్ చేశారు వస్తున్నామని చెప్పి ఇమ్రాన్ తోటి వీడియో తీసేదంట. టైం వేస్ట్ ఎందుకని అప్పుడే మనము ప్లాన్ ఎట్లుంటుంది, మన దిమాగ్ షార్ప్ ఉంటుంది కదా, అందుకనే జర ఒక చిన్న ప్రాంక్ చేద్దామని ఇట్లా రెడీ ఇట్లా చిన్న సెట్ చేసినాము. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు కార్తీక్ చెప్పకుండా డైరెక్ట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఇట్లా అలా అర్థం కావాలి కదా. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. చిన్న చెప్పు, చిన్న హింట్. ఏ చెప్పు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇంకోలతో ఫోన్ మాట్లాడుకుంటా బయట ఇంకోలతో తిరుగుకుంటా. ఎందుకంటే సంజన అన్ని నమ్ముతుంది కార్తిక్ మీరు చెప్తే, సో అందుకని కార్తిక్ పైన ఇంకా నేను చెప్తున్నా వాళ్ళు మస్తు ఉంటది. నేను ఎక్కిచ్చే చూస్తే మీరే కూర్చోలు అయిపోతారు. పొద్దున్న లెగిస్తే ఎలా మోసం చేద్దాం, ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని బకరా చేద్దాం అనే రైట్ వాళ్ళు రాని కూర్చో. అప్పటికే కూర్చో. 5 minutes later. అరే చిన్నది చెప్పాలా నాయన బయటికి పంపి ఒకసారి. నువ్వు అంట బయటికి నువ్వు కూడా ఓ రచన చెప్పాలి. అన్నలేడా ఇమ్రాన్ వస్తుంది. ఒకసారి మీ ఇద్దరు ఆయన బయటికి తీసుకో ప్లీజ్. చెప్పాలి చిన్నది. నువ్వు ఉండాలా చేయబట్టుకుంటున్నావు. మీరిద్దరు ఒకసారి ఏమైందిరా? ఏమో మాట్లాడతాడంట. ఒకసారి ఓ బయటికి నేనెందుకు చెప్తాను మాట్లాడుతాడంట నీతోటి. అక్క నువ్వు 2 రోజులు పెళ్లి చేసుకోక ముందు పో అన్నకి ఎవరు ఎవరు ఉంటుండాక ఇప్పుడు సెకండ్ సెటప్ ఆమెతో తిరుగుతుండు. ఏమైంది మొన్న ఎడ కనిపించింది మనకి ట్యాంక్ బండ్ మీద ఇంకో పిల్లతోడు కనిపించిండు. నీకు చెప్దామంటే నువ్వు బాధపడతావు అని చెప్పి చెప్తలే. అవునా నిజంగానా? ప్రామక్క మాకు అబద్ధం చెప్పని నీకేముంటుంది? సరే ఎందుకురా, ఏం చెప్తున్నావు నాకు కూడా చెప్పురా. అడుగు. ఎవరితో తిరుగుతున్నావు? ఇక హాన్ గురించి తెలియదు ఏముంది మమ్మ, ఎంత పెద్ద యాక్టర్. యాక్టర్ కాదు మనకి ఎడ కనిపించింది. నిజంగానే వేరే వాళ్ళతో ఎవరితో తిరుగుతున్నావు? ఇంట్లో ఎట్లేసి పోతాడా? ఎడికి పోతాడు? చెప్పే మాటలు నమ్మొద్దు మమ్మ. ఏం కథలు పడుతున్నావు? మంచిగా ముద్దు పెడతాడు. నిన్నైతే కోపం పెడుతుంది చూడు. ఇప్పుడు మొదలు ఇచ్చిన ఎప్పుడైనా ఫోన్ చేయి. నాతో జీవితం బోర్ కొట్టేసింది కదా. ఈ రోజు నీకు 15 కాల్స్ చేశాను, ఒకటి కూడా అటెండ్ చేయాలనిపిస్తుంది. ఆమె ఎవరో తెలిసింది అనుకో, ఆమె చెప్పుతో కొడతా. నిజం చెప్తున్నా. పట్టిస్తాం సంజన. ఏడు తిరిగినా నీకు కొత్త చెప్పులు ఇప్పించిన ఇప్పించిండా? నీ చెప్పులు కానీ అదిగా సంజన ఈసారి దొరికితే మళ్ళీ నీకు బట్టలు ఇప్పిసి. ఏంది బట్టలు ఇప్పించేది? బట్టలు ఇప్పిస్తా. కథలు పడుతున్నావా? వెళ్ళే కూలి ఎప్పుడైనా నేను బయటికి తీసుకోవేండా? తీసుకోవాలి. మన ఎప్పుడు తీసుకోవేండు అన్న? మన ఎడకి తీసుకోవేండు లుమ్ని పార్క్. ఏంది వాటిని పోతున్నాం. ఇక మాకు ఎన్నో ఉంటాయి, నీకెందుకు అవన్నీ అన్ని లుమ్ని పార్క్ లో కనిపించింది. తెలిసే నాకు ఏదో నా చేతులు ఎప్పని తీసుకొని ఎప్పుడు ఏడుస్తా అని కథలు పడుతున్నావు. ఈసారి ఏడవా, ఇద్దరిని దంచుతా. దంచుడు కాదని డైలీ తిరుగుతుండ బండి మీద. ఎట్లా నీకేం అర్థం అయితే చెప్పు, ఏంది ఏం కథలు పడుతున్నావు? సొల్లుమా మళ్ళీ హార్ట్ బ్రోకెన్ అంట. ఏంది అవన్నీ? అప్పటిది టాటో నీకు తెలియకుండా దాపెట్టాను. పెద్ద నల్ల చుట్టూ ఇంటికి వెళ్ళమ్మా
మొత్తం నాకు కోపం వస్తుంది. సంధ్య నీకు తెలుస్తలేదు, నీది పేరు మొత్తం బయట గలీజ్ సో చేస్తూ. డైవర్స్ ఇచ్చేద్దామా? పోతావా? ఏం చేస్తాం ఇచ్చినా సరే అరే ఇంకో మాట్లాడినావు అనుకో కొట్టేస్తాను. నేను ఇష్టం లేదా ఈమంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు కాదు. ఆమె అంటే ఇష్టం. ఈమె కావాలా వేరే వాళ్ళు కావాలా? ఇద్దరు. సిగ్గు లేదు. ఈమె నువ్వు ఎట్లుంటున్నావు వెళ్ళిపోరా అది గమ్మునా నువ్వైనా వెళ్ళిపోతే ఇప్పుడు ఏం ఇన్ని వెళ్ళిపోతావు? రోజులు చెప్తే ఏమో చెప్పక అని అంటారు. వానికి బిస్కెట్ ఇచ్చి కవర్ చేస్తుండు, నీకు అదే తెలుసు. నేను నాకు నువ్వు ఎందుకు చెప్పలేవా నాకు? అందుకే ఇప్పుడు చెప్పిన నీకు ఒక్క రోజు బిస్కెట్ లేకపోతే అది ఇప్పకపోతే ఇట్లా మగ్బర్ లెక్కలా. ఇంకోటి చెప్పాలా? ఇంకోటి మెయిన్ చెప్పాలా? ఏది అయినా ఇంకోటి ఉంది, అది చెప్తే ముందు అలవడుతుంది. ఆమె బట్టరాజ్ నీకు గోల్డ్ గుండు రింగ్ అలవాటనే. నీకు గోల్డ్ రింగ్ ఇచ్చిండు. ఆమె బట్టరాజ్ గోల్డ్ రింగ్, మళ్ళా గోల్డ్ బ్రాస్లెట్, గోల్డ్ చైన్ గోల్డ్ డ్రింక్ కూడా వద్దు నాకు. పెట్టుకో. అరే ఆమెకి ఎన్నికైతే తీసుకో కార్తీక్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. మస్తు చేస్తున్నాను. వెళ్ళిపోతాం మా ఇంటికి. ఏం అవసరం లేదు. నువ్వు పోయినా మంచిదే అంటున్నాయి అవో అట్లనే ఇక నేను పోతా మమ్మీకి ఫోన్ చేసి. వచ్చిందన్న పట్టుకరాలా అన్నను కూడా? అన్నను కూడా తెస్తా. అన్నను తెచ్చి మాట్లాడరు మీరు. నువ్వే పెట్టుకో, నువ్వు చెప్పు కావాలంటే పట్టుకరా అన్న. అన్న కూడా వచ్చింది చూడు కావాలంటే. ఏమైంది? అరే నా మంది వేడలతో తిరుగుతున్నాను పెళ్లి చేసుకుని. సిగ్గులేదు వాడు తిరుగుతాడు నాకు తెలుసు. అదే ఒప్పుకోండు ఆమె ముంగట. ఆమె ఏడుస్తుంది, ఇంటికి పోతా అని. వెళ్ళిపోతా. ఇంటికి పోకు, మీ ఇంటికి పోయినా మీ ఇంట్లో చెల్లగొడతారు. నువ్వు బ్యాగ్ పట్టుకొని ఇక్కడికి వచ్చి ఏలో పిల్లతో తిరిగి ఈమె బల్ల ఈ వాచ్ కూడా ఆమె గిఫ్ట్ ఇస్తుందన్న. వాచ్లు అవన్నీ ఉంటా ఉండు అమ్మ ఇక అన్న వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇక అయిపోతుంది. నువ్వు వేరే అమ్మతో తిరుగుతున్నావు మళ్ళా. ఉండు ఆమె ఎందుకు మళ్ళా అంటే నువ్వు ఉండు అంటే నువ్వు తిరుగుతావు. సిగ్గులేదు నీకు. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఒక్కొక్కసారి తిరుగుతాను. ఆ? ఒక్కొక్కసారి తిరుగుతాను. సిగ్గు ఉండాలా నీకు? అర్థమైందా? ఒక పని చేయాలి. ఇగో నువ్వు ఎంత కొడుతూ కొట్టు. ఓకు అయ్యా అన్న వద్దనా ఓకు అన్నా వద్దనా. నా చేతులే వేస్ట్ అన్న. మళ్ళా మా పిల్ల బాధపడుతుంది. ఆయన ముట్టుకొని కూడా దరిద్రం. ఓ పిల్ల బాధపడుతుందట. చూసిన నీ గురించి ఆలోచిస్తాడు మా పిల్ల బాధ. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు. జరుగు జరుగు. ప్రాంక్ చేసినామన్నా ఇక పిల్ల. మళ్ళా నాకు చెప్పాలా సీరియస్ అన్నా నేను కొడతా. గట్టి కొట్టు. ప్రాంక్ ఏమన్నా తిరుగుతా అంటుంది. కెమెరా పెట్టినా మేమందరం అనుకునే చేసాం కానీ నేను ఫోన్ చేసి చెప్పేసి నాకు అప్పుడే ఈ రోజుకి కళ తీరింది. కొట్టు నువ్వు. వాడు ఎప్పుడు కొట్టు. బాగానే కొడుతుంది. నువ్వు చెయ్యి. నువ్వు ఉండవని ధైర్యంతో కొట్టినా ఇంకా కొట్టు. ఇంకా కొట్టు. కొట్టు నువ్వు కొట్టు. ఏం కాదు. అట్లా కొట్టదు. అన్నా కట్టుకుంటున్నా. హలో బాయ్ బాయ్ బాబు చెప్పు. ఎవరు చేసిర్రు ఇది? ఎవరు చేసిర్రు? నువ్వు చేసినావా? సత్తి ఈయన కూడా ఎప్పటి నుంచి సత్తా చెప్పు. బాబు భాయ్ బోల్తే అంటే ఇది ఎవరికి తెలియదు. ఓన్ మీద చేసారు. అయ్యో ఈమెకు తెలియదా నాకు వీళ్ళు వస్తారో నాకు తెలుసు కానీ ఏమేం చెప్పేసినాము అప్పుడే. ఇంట్రడక్షన్ ఇచ్చేసినాము. తర్వాత మనం కెమెరా చేసింది నేను. మధ్యలో వీన్ బుక్ గా అన్నారు మధ్యలో అంతే. ఈమెకేం తెలుసు నిజం అనుకుంది. నాకు చేసుకున్నప్పుడే బుక్ అయిపోయాను. కెమెరా కనబడకుండా. హలో సో గైస్ నాకైతే ప్రాంక్ అని తెలుసు. ఎందుకు చెప్పాలా? మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే యాక్టింగ్ కి మనం చేసే పర్ఫార్మెన్స్ కి నో 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 నో. సో గైస్ మన గంగోను మన రచ్చు మన బాబుబాయ్ కండు కొట్టేసి మనకు అట్లా అర్థమైపోయింది. సో ప్రాంక్ అన్నప్పుడు సంజన మీద రివర్స్ చేద్దామని చెప్పి నాకు మైండ్ లో థింక్ అయింది కాబట్టి పిచ్చిదా చేసేసిన సంజన నేను కూడా బాబుబాయ్